వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ జగన్ పైన తెలంగాణ మాజీ మంత్రి జీవన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వ్యాఖ్యలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మొత్తం విన్న తర్వాత మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మృతి తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వచ్చారో అనేది మనందరికీ తెలిసింది. ఆయన తండ్రి మరణానంతరం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వివక్ష చూపిందని కూడా, అందువల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని కూడా మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి జీవన్ రెడ్డి అన్నారు. అంటే రాష్ట్ర విభజన సమయంలో జగన్తో మాట్లాడి కన్విన్స్ చేసి ఉంటే ఆ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఉండేదనేసి కూడా చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం జగన్ను పట్టించుకోలేదని, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో కనుచూపు మేర కూడా కనిపించడం లేదనేసి కూడా చెప్పుకొచ్చారు. అంటే జగన్కు ఆనాడు జరిగినటువంటి వివక్షతోనే కాంగ్రెస్ ఈనాటికి అనుభవిస్తుందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ను దూరం చేసుకోవడంతోనే కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయిందని కూడా, ముఖ్యంగా సీమాంధ్రలో పార్టీ ఉనికి కోల్పోయిందని కూడా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 100% ఇందులో కొంత వాస్తవం ఉందనేసి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విడిపోకముందు చాలా 60 మంది ఎమ్మెల్యేలు పైగా జగన్మోహన్ రెడ్డికి సీఎంగా ఇవ్వాలని మద్దతు ఇచ్చినప్పుడు, ఆ మద్దతుతో జగన్మోహన్ రెడ్డి కానీ సీఎం కానీ చేసుకుంటే, కాకపోతే అప్పటికే పార్టీలో లాంటి ఎంతోమంది నేతలు ఉన్నప్పుడు కూడా వారిని అందరినీ కాదని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఉంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయేది కాదేమో అనేది కూడా కొంతమంది వాదన. అయితే సరే, వివక్ష చూపారు, జగన్మోహన్ రెడ్డికి సీఎంగా అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత అటు తెలంగాణ ఇచ్చిన పేరు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన అధికారాన్ని, తనకున్నటువంటి మొత్తం సీట్లను అంటే ఎక్కువ సీట్లను కోల్పోయి అధికారాన్ని కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక ఇద్దరు అన్నదమ్ములను ఎడగొట్టారు అనే ఒక దీంతో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కనీసం ఆ పార్టీకి చెందినటువంటి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏ ఒక్క నేత కూడా తర్వాత రాజకీయాల్లో కూడా రాలేదు. ఉన్నవారేమో అటు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ రకంగా జీవన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కొంతమేర వాస్తవం ఉన్నాయని కూడా భావించవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? జీవన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కరెక్టా కాదా అనే దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం నా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.